ఆదాయం అధోగతి, రాష్ట్ర ఖజానాకు భారీగా తగ్గిన రాబడి, నిరుడితో పోలిస్తే 7,000 కోట్లు తగ్గుదల, తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి క్షీణత, నిరుటి కన్నా 7% తగ్గినటువంటి ఆదాయం, కోవిడ్ కష్టకాలంలోనూ ఆదాయ వృద్ధి నమోదు. పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే 7,000 కోట్లు తగ్గిపోయింది రాష్ట్ర ఖజానాకు. ఈ 7,000 కోట్లు కాంగ్రెస్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ఖజానాకు ఈ 7,000 కోట్లు పోయి ఉంటాయి. ఇంకెక్కడ 7,000 కోట్లు, మస్తు కొన్ని వందల వేల కోట్లు పోయి ఉంటాయి. వీళ్ళు మొత్తం ఏ పదునరాలు. ఇక చూడండి, ఈ ఏడాది రాష్ట్ర ఖజానాకు వచ్చినటువంటి ఆదాయం ఇగో 2,21,241 కోట్లు ఈ ఏడాది ఆదాయ లక్ష్యం. ఈ 8 నెలల్లో వచ్చింది 1,03,300 కోట్లు, అంటే 46.69%. నిరుడితో పోలిస్తే నవంబర్ నాటికి 2023-24లో వచ్చినటువంటి ఆదాయము 1,11,141 కోట్లు అయితే ఇప్పుడు వచ్చినటువంటిది 1,03,300 కోట్లు మాత్రమే. తగ్గుదల 7,841 కోట్లు తగ్గిపోయింది. రేవంత్ రెడ్డి పనితీరు. ఈ తగ్గిపోలే ఈ పైసలన్నీ, ఈ తగ్గిన పైసలు మొత్తము కాంగ్రెస్లో జేబులకు పోయినాయి. ఈ 7,000 కోట్లు కాంగ్రెస్లో జేబులకు పోయినాయి. ఇలా ఎలాంటి అనుమానం లేదు. ఈ 7,000 కోట్లు కాంగ్రెస్లో జేబులకే పోయినాయి. మరి లేకపోతే ఎట్లా తగ్గుతుంది? హైడ్రా తెచ్చి భయపెట్టి భయభ్రాంతులకు గురి వచ్చిన సంచులు మొత్తం ఎక్కడ పోయినాయి, ఏడికెళ్ళి పోయినాయి, ఇవన్నిటికి కూడా సమాధానం చెప్పాలి.